ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ పరమ పవిత్రుడైన శివపరమాత్ముని మనసారా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. సామాన్యమైన శక్తి సామాన్యమైన ప్రాప్తిని ప్రసాదిస్తుంది. బాబా చెప్తున్నారు, నిన్న క్రోధం గురించి, క్రోధాన్ని జయిస్తే ఇంకా 2 అవగుణాలు కూడా సమాప్తి అయిపోతాయి అన్నారు. అహంకారం ఒకటిని, లోభం ఒకటి. లోభం అంటే కోరిక లేకుండా అయిపోతారు మీరు అని పరమశివుడు మనకి బోధించారు. మహారథుల గురించి కూడా నిన్న చెప్పారు బాబా. మహారథుల్ని మనం వాళ్ళలో చిన్న చిన్న అవగుణాలు ఉన్నప్పటికీ కూడా అవి మీరు పరిశీలన చేసి వారిలో ఉన్నాయిలే, మనం కూడా ఎలా ఉండొచ్చులే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి చాలా కాలం యొక్క పురుషార్థము, తపస్సు ఉన్న కారణంగా వాళ్ళని లాస్ట్లో పాస్ విత్ ఆనర్ చేస్తాను అన్నారు బాబా. ఇక్కడ మనకి డైరెక్టర్ ఎవరు? భగవంతుడు చెప్తున్నాడు ఈ జ్ఞానం అంతా. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అడ్వాన్స్ పార్టీ గురించి. ఆ డేట్లోనే ఉంది, 3/4/97లో. అడ్వాన్స్ పార్టీ అంటే ఏంటని 3/4/97. అడ్వాన్స్ పార్టీ అంటే ఏంటి? ఈ సాకార లోకంలో ఆత్మ సంపూర్ణం అవుతుంటుంది. మూడు నాలుగు 3/4/97 చెప్తున్నారు బాబా. అడ్వాన్స్ పార్టీలో మాకు ఏదైతే జన్మ లభించిందో అది విశేష కార్యం కోసం బాబా ఇచ్చారు అంటున్నారు. ఎక్కువ మంది మంచి మంచి యోగి ఆత్మలు, జ్ఞాని ఆత్మలు, మహావీర ఆత్మలు కూడా చాలా మంది అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారు. అడ్వాన్స్ పార్టీ అంటే మనకు తెలుసున్న వాళ్ళనే కాదు, మనకు మహారథులుగా సేవలోని ఎక్కువ సమయం నుంచి ఉన్న వాళ్ళని కాదు. ఇక్కడ మెయిన్ పాయింట్ యోగిగా ఉండాలి,
జ్ఞానిగా ఉండాలి, మహావీరుగా ఉండాలంటున్నారు బాబా. అటువంటి ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారు. మరియు వారి వెంట వెళ్ళిన వారు కూడా చాలామంది స్నేహం గుప్త యోగి ఆత్మలాలు. కల్తీ అయితే అందరిలోనే ఉంటుంది, కానీ మీ లెక్కలతో ఎవరైతే సాధారణ వారని భావిస్తున్నారో వారు కూడా స్నేహం కారణంగా, యోగంలో శక్తిశాలిగా ఉన్న కారణంగా, మరియు విశేషంగా యోగం యొక్క శక్తిలో ముందు ఉన్నటువంటి ఆత్మలు కూడా యోగ బలం ద్వారా జన్మ ఇవ్వడానికి నిమిత్తంగా అయ్యి కొత్త సృష్టి స్థాపనకి వెళ్ళారు. బాబా చెప్తున్నారు ఇక్కడ అడ్వాన్స్ పార్టీ గురించి. జ్ఞాని యోగి మీ దృష్టిలో సామాన్య ఆత్మల కింద ఉండొచ్చు. వాళ్ళు పెద్ద మహారథులుగా కనపడకపోవచ్చు, ఎక్కువ యోగా శిబిరాలు అటువంటి ఏమి పెట్టకపోవచ్చు. అంటే మన ముందు ఆ సేవాదారిగా ఫోకస్ అవ్వకపోవచ్చు. కానీ బాబా అంటున్నారు యోగిగా, జ్ఞానిగా, మహావీరుగా వాళ్ళు సాధారణంగా ఉన్నా కూడా అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు అంటున్నారు బాబా. ముఖ్యంగా యోగి ఆత్మ అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తుంది. అడ్వాన్స్ పార్టీ జన్మ ఎందుకు లభించింది అంటే బాబా అంటున్నారు వారు మా సేవ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అడుగుతున్నారు బాబాని. కొన్ని ఆత్మలకి వేరే పాత్ర కూడా ఉంది, అందరికీ ఒకే విధంగా ఉండదు. కానీ ఎక్కువ మంది కొత్త సృష్టి యొక్క స్థాపన పాత్ర ఉంది. మనం ఏమనుకుంటున్నాం, కొత్త సృష్టి యొక్క స్థాపన అంటే జనరల్గా జన్మనివ్వటం అని అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది పాయింట్. కొత్త సృష్టి యొక్క స్థాపనకి పాత్ర ఉంది. ఇలా ఆత్మ సంభాషణ నడుస్తుంది అక్కడ సూక్ష్మతంలో. బాబా అంటున్నారు ఈ అడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర ఎప్పుడు నడుస్తుందంటే మనం ఎప్పుడైతే వారసులు తయారు చేసామో అప్పుడు అడ్వాన్స్ పార్టీ ఆత్మలో పాత్ర లభిస్తుంది అంటున్నారు బాబా, నడుస్తుంది అంటున్నారు బాబా. అడ్వాన్స్ పార్టీ గురించి బాబా ఒకసారి మీకు ఇదివరకు కూడా చెప్పాను. నేను రాజమండ్రిలో ఒక అన్నయ్య బట్టల షాప్లో గుమస్తాగా ఉండేవారు. ఆయన క్లాస్ వినేవారు, పొద్దుట షాపుకి వచ్చేవారు. క్లాస్ అయిన తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి 10 గంటలకు షాప్ తీస్తారు కాబట్టి ఆ టైంలో ఒక రూమ్లోకి వెళ్ళి ఇంట్లో చక్కటి యోగం చేసుకునేవారట. ఆయన సింపుల్గా శరీరం వదిలేశారు, ఏ విధమైన ఖాతా లేకుండా, డాక్టర్ ఖాతా కానీ ఎవరి చేత ఆయన చేయించుకోవటం ఖాతా కానీ లేకుండా. బాబా నాకు అప్పుడు అనుభవం చేశారు ఈ ఆత్మ అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తుందని. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు, మీ దృష్టిలో సామాన్య ఆత్మ కింద ఉండొచ్చు, ఒక సెంటర్ నడిపించకపోవచ్చు, ఒక జోన్ నడిపించకపోవచ్చు, మధువన నివాసి కాకపోవచ్చు. అయినప్పటికీ యోగము, జ్ఞానము
మహావీర్ స్థితి ఉంటే, మహావీర్ అంటే బాబాకి ఆజ్ఞాకారి, నమ్మకదారి, విశ్వాసపాత్రుడు, వాళ్ళు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు అంటున్నారు బాబా. వాళ్ళు కొత్త సృష్టికి ఆధారం అవుతారు అంటున్నారు బాబా. మనం ఏమని చెప్తామంటే అడ్వాన్స్ పార్టీ వాళ్ళు వీళ్ళకి జన్మనిస్తారు అంటున్నారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకోండి, మనం బాబా బ్రహ్మబాబాకి ఏం చూపించారు? పైనుంచి నక్షత్రాలలాగా ఆత్మలు వస్తున్నట్టు ఈ సాకార లోకంలోకి వచ్చేటప్పటికి చిన్న చిన్న రాకుమారి కుమారులుగా తయారవి ఆ ఆత్మలు అందులో ప్రవేశిస్తున్నట్లు చూపించారు. అంచేత అడ్వాన్స్ పార్టీ సత్యుగి ఆత్మలకి జన్మనిస్తుంది అనేది క్లారిటీ కాదు ఇక్కడ. కానీ కొత్త సృష్టికి వాళ్ళు ప్రారంభిస్తారు అన్నారు బాబా. ఇప్పుడు బ్రహ్మబాబా శరీరం వదిలేరు, మా అమ్మ వదిలేరు అనుకోండి. తర్వాత మంచి మంచి మహారథులు వాళ్ళంటే కొత్త సృష్టి స్థాపన చేయడానికి ఫాస్ట్గా సర్వీస్ చేస్తారు. అక్కడ మెయిన్ పాయింట్. అంతేగాని వాళ్ళు ఈ సత్యయుగంలోకి వచ్చే ఆత్మలకి జన్మనిస్తారు, తర్వాత వాళ్ళు శరీరం వదిలేస్తారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాత శరీరము ఆత్మ దేవాత్మ అయినప్పటికీ పాత శరీరంలో ఉండగా పాత శరీరం ద్వారా మీకు జన్మనివ్వటానికి కుదరదు. అంచేత అక్కడ అండర్స్టాండ్ బాగా చేసుకోండి, మీకు అర్థమైపోద్ది. మీరు చదివితే రాసుకోండి. అడ్వాన్స్ పార్టీ డేటు ఇందులోదే. నిన్న చెప్పిన దాంట్లో క్రోధం గురించి, మహారథుల గురించి, అడ్వాన్స్ పార్టీ గురించి చెప్పారు బాబా. ఆ డేట్లో అది ఉంటుంది. నెక్స్ట్ డేటు 13/11/97. బ్రాహ్మణులుగా పిలువబడుతూ, బ్రహ్మకుమారిగా పిలువబడుతూ బాబా అంటున్నారు, ఒకరికొకరు దానం చేసుకోకూడదు, సహయోగం ఇచ్చుకోవాలి. దానం అంటే ట్రాఫిక్ కంట్రోల్ అవి ఒక్క నిమిషం చేసుకోండి. చూడండి, చాలామంది దృష్టి ఇవ్వండి అంటారు. మన దృష్టి కూడా వాస్తవానికి బాబా నుంచి తీసుకోవటం అనేది గొప్ప విషయం. ఒకరికొకరు దృష్టి ఇవ్వటం, దానం కింద ఇవ్వటం, యోగదానం చేయటం, ఇది జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు చేసుకోకూడదు, బయట వాళ్ళకి చేసుకోవచ్చు అంటున్నారు బాబా. ఇప్పుడు శ్రీరాముని గుడి ఉందనుకోండి, ఆయనకుండే భక్తులు ఆయనకుంటారు. విఘ్నేశ్వరుడికి, ఆంజనేయులకి, కనకదుర్గకి, వెంకటేశ్వర స్వామికి, అయ్యప్పకి, ఇలాగా. కానీ ఒకరికొకళ్ళు అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి వీళ్ళు ఒకళ్ళు దృష్టి ఇచ్చుకుంటారు. ఎవరి పవర్ వాళ్ళదే. ప్రతి ఒక్కరికి పవర్ ఉంటుంది కదా. అదే బాబా చెప్తున్నారు, మీరు దేవతలుగా అవుతున్నారు కాబట్టి, దేవీ దేవత రాజ్యంలోకి వెళ్తున్నారు కాబట్టి, ఒకరికొకరు జ్ఞాని బ్రాహ్మణాత్మలుగా పిలువబడే మీరు, బ్రహ్మకుమారిగా పిలువబడే మీరు ఒకరికొకళ్ళు దానం చేయకూడదు, కానీ సహయోగం చేసుకోవచ్చు అంటున్నారు బాబా. సహయోగం అంటే సహాయం. దానం అంటే దానం ఎవరికి ఇస్తారు? లేనోళ్ళకి ఇస్తారు. ఉన్నవాడు లేనోడికి దానం ఇస్తాడు. అంటే ఇక్కడ జ్ఞాని ఆత్మలైన మనము భగవంతుని నుంచే దృష్టి తీసుకోవాలి, సహయోగం తీసుకోవాలి అన్నీ తప్ప వేరొక ఆత్మ నుండి మనం తీసుకోకూడదు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు బాబా. అందుకే ఎవరైనా వచ్చినప్పుడు నన్ను అనేవారు, అన్నయ్య మీరు దృష్టి ఇస్తే మాకు కొంచెం ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అని.
కానీ మనం దృష్టి ఇవ్వడానికి మనకెవరిస్తారు? పరమాత్ముడు ఇస్తారు, శివ పరమాత్ముడు. అందుకు బాబా ఏమంటున్నారు, ఒకవేళ నీకు నేను ఇచ్చినా, నీ నుంచి వాళ్ళు తీసుకున్నా నాకే వర్తింతుంది. కానీ మీరు తగ్గినప్పుడు ఏం చేస్తారంటే మన మహిమ చేస్తారు, భగవంతుని మహిమ చేయరు వాళ్ళు. బాబా చెప్తారు, బ్రహ్మకుమారిగా పిలువబడే మీరు నా మహిమ చేయకుండా, ఇతరులకి మహిమ యోగ్యులుగా తయారు చేయకుండా, మీరు మీ మహిమ, మీ గుణాలు, మీ పొజిషన్ మహిమ చేసుకుంటున్న కారణంగా నేను ప్రత్యక్షం అవ్వట్లేదు అన్నారు బాబా. అలాగే ఒక జ్ఞాని ఆత్మ, ఒక యోగి ఆత్మ, ఒక బ్రాహ్మణాత్మ, ఒక బ్రాహ్మణులుగా పిలువబడే, బ్రహ్మకుమారిగా పిలువబడే వాళ్ళు ఒకరికొకళ్ళు దానము చేయకూడదు, కానీ సహయోగం చేసుకోవచ్చు. అప్పుడు నేను అనేవాడిని, అమ్మ మన ఇద్దరం కలిసి శివబాబా నుంచి దృష్టి తీసుకుందాం, ఆయన నుంచి శక్తి తీసుకుందాం, ఓకే అనేటప్పటికి అలా తీసుకునేవారు. నీకు తగ్గిందు సహాయం చేసాడంటే ఆయన చేసాడు, నేను కాదు. మనం మర్చిపోవాలి ఎప్పుడు కూడా భగవంతుడు మనలో, భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి కానీ మనం ప్రత్యక్షం అవ్వకూడదు. అది చాలా అనాదిగా వస్తున్న నియమం. అది గుళ్ళో పూజారి ప్రత్యక్షం అవ్వకూడదు, దేవత ప్రత్యక్షం అవ్వాలి. అర్థమైందా? అంచేత అప్పటి నుంచి నేను ఎవరైనా వచ్చి ఇలా దృష్టి ఇవ్వండి అన్నాయంటే, అమ్మా బాబా నుంచి తీసుకుందాం, బాబా ఇస్తాడు. సోలార్ ఎనర్జీ ఉందనుకోండి, సూర్యుడు మీ ఇంటి మీద పెట్టే ఆ సోలార్ పలకలకి ఎనర్జీ ఇస్తున్నాడు కదా. అన్నీ ఎక్కడున్నా సూర్యుడే ఇస్తున్నాడు ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అంటారు కదా దాన్ని. అలాగే బాగా నేర్చుకోండి, బాబా నుంచి తీసుకోవటమే చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది మరి అన్ని అలవాట్లు ఎందుకు చేస్తున్నారు అంటే, ఎవరి సంస్కారం వాళ్ళది, మనం ఎవరిని ఏమనకూడదు. కానీ మనం తెలివిగా, జ్ఞానిగా, యోగిగా పరమశివుడు చెప్పిన జ్ఞానానికి అంకితం అవ్వాలి తప్ప ఒక స్థానానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక వైభవానికి కానీ మనం అంకితం అవ్వకూడదు. యోగి యొక్క లక్షణం అంటే అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ డేట్ కావాలంటే 13వ తారీఖు 11వ నెల 97లో బాబా చెప్పారు, బ్రాహ్మణులకి దానం చేయకూడదు. అది నెక్స్ట్ అందులోనే ఆ వాణిలోనే మనోబలం చాలా గొప్పదని చెప్తున్నారు బాబా. మనోబలం అంటే ఏంటంటే, యోగం చేసుకునేటప్పుడు ఈ భూమి ఒక గుండ్రంగా ఉంటుంది కదా భూమి, ఇది గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో గిర్రని తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. బొంగడం చూడండి, గిర్రని తిరుగుతుంది. శివబాబా ఏమంటున్నారంటే ఇక్కడ, దానిపైన కూర్చున్నట్టు నువ్వు అనుభవం చేసుకో. అప్పుడేమవుతుంది, భూమి కింద తిరుగుతుంది, మనం కొంచెం పైన కూర్చున్నట్టు పరిస్థితిగా ఉన్నట్టు అనుభవం చేసుకుంటాం. అది గ్రాడ్యువల్గా చేయగా వచ్చేస్తుంది. అప్పుడు బాబా ఏమంటున్నారంటే, ప్రతిదీ నీ ఎదురుగుండా వచ్చి తిరుగుతూ ఉంటుంది కదా, అది అటువంటి యోగము కొంత సమయం చేసినా కూడా ప్రాలబ్ధ జీవితం చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. అంటే భూమి ఆకర్షణకి అతీతంగా వెళ్ళి చూడండి, కొంతమంది హఠయోగులు నీటి మీద తేలుతున్నట్లు వేరువేరుగా చూపిస్తారు అనేక రకాలుగా కదా, నీటి మీద తేలుతున్నట్టు చూపిస్తారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, వాళ్ళు శారీరకంగా తేలొచ్చు, నదులు దాటేయచ్చు కూడా, అది కూడా ఒక ప్రయోగం. కానీ మనల్ని ఏమంటున్నారంటే,
ఈ భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా ఆసనం వేసి ఉన్నట్టు మనం అనుభవం చేసుకోవాలి మనసుతోటి. అలాగ కొంత సమయం మీరు యోగం చేసుకుంటే, ఇప్పుడు రాకెట్ చూడండి, ఈ శాటిలైట్లు చూడండి, భూకక్షలో ఉంటూ కూడా భూమి మీద లేకుండా అతీతంగా ఉంటూ తిరుగుతుంటాయి. సూర్యుడి నుంచి శక్తి తీసుకుంటాయి. భూమి మీద తయారైంది ఆ శాటిలైట్, రాకెట్. కానీ భూకక్ష దాటి గగనంలో తిరుగుతూ మనకు ఎంతో సహయోగం చేస్తుంది. మరి దానికి ఇంధనం ఎక్కడ దొరుకుతుంది? సూర్యుడి నుంచి దొరుకుతుంది. అలాగే బాబా ఏమంటున్నారంటే, ఈ భూమి ఆకర్షణకు అతీతంగా ఉండి యోగం చేస్తున్నట్టు అనుభవం అయితే, సూర్యుడి నుంచి ఎలాగైతే ఆ రాకెట్కి ఇంధనం లభిస్తుందో అలాగే నీ ఆత్మకి శక్తి లభిస్తుంది అంటున్నారు బాబా. కొంచెం సమయం కానీ చాలా ప్రాలబ్ధ జీవితం అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. యోగం ఆ విధంగా చేసుకోండి, దాన్నే మనోబలము అంటున్నారు బాబా. ఎంత చక్కటి పాయింట్స్ భగవంతుడు మనకు నేర్పుతున్నాడో చూడండి. భగవంతుడు చదివిస్తున్నాడంటే ఎంత అనుభవం అవ్వాలి మనకి. ఈ చదువు 84 జన్మలకి, ముఖ్యంగా 20 జన్మలకి స్వర్గం వెళ్ళటానికి లభిస్తుంది. ఆ చదువు ఈ ఒక్క జన్మకే. ఈ చదువు 20 + 64 జన్మలకి. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు బాబా అదే వాణిలో. అంతిమంలో దేవీ దేవతలతో శివబాబాతో పాటు దేవీ దేవతలు కూడా సాక్షాత్కారం అవుతారంటున్నారు బాబా. అంతిమ సమయంలో దేవీ దేవతల సాక్షాత్కారం కూడా బాబాతో పాటు జరుగుతుంది అంటున్నారు బాబా. ఎవరు వాళ్ళ దేవీ దేవతలు అంటే ఇంకో వాణిలో చెప్తారు బాబా. దేవీ దేవతలు అంటే అలాంగ్ విత్ బాబాతో పాటు స్పెషల్ డీటీస్ ఆర్ రివీల్డ్. శ్రేష్ఠ దేవతలు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళెవరు? ఒకే బలము, ఒకే నమ్మకము, సేవలోని సర్వ సంబంధాల్లోనే ఉన్నవాళ్ళు. అనుభవం చేసుకోండి. ఒకే బలము, ఒకే నమ్మకము ఉన్నవాళ్ళు శ్రేష్ఠ దేవతలు. ఒకే బలం అంటే ఇప్పుడు చెప్పాను కదా, డైరెక్ట్ భగవంతుడి నుంచే శక్తి తీసుకుంటారు. ఇంకెవరు ఎంత జ్ఞాని యోగి ఎన్ని సంవత్సరాలైనా ఏమైనా ఇంకెవరి నుంచి తీసుకోరు వాళ్ళు. ఒకే బలము, ఒకే నమ్మకం. నక్షత్ర మండలం పైన భగవంతుడు పరంధామంలో ఒక జ్యోతి స్వరూపుడు ఉన్నాడు, అంతే దర్శాలు ఉన్నాడు. ఒకే బలము, ఒకే నమ్మకం. వాళ్ళు శ్రేష్ఠ దేవతలుగా పరిగణింపబడతారు. వాళ్ళు అంతిమంలో బాబా ఏం చెప్పారు? మౌంట్ ఆబు నుంచి కింద వరకు క్యూ ఉంటుందన్నారు. పీస్ పార్క్ నుంచి బాంబే వరకు కూడా క్యూ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు అంటే రకరకాల కలహాలు, మత కలహాలు, గృహం కలహాలు, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే బాబా చెప్పారు, అన్ని మతాల వాళ్ళు కలిసిపోతారు, భగవంతుడు ఒక్కడే అనే స్టేజ్కి వచ్చేస్తారు. అటువంటి సమయంలో ఆ విశ్వం అంతా సమ్మేళనం అవుతుంది అనే వేదికపై బాబాతో పాటు స్పెషల్ డీటీస్ ఆర్ రివీల్డ్. ఈ శ్రేష్ఠ దేవతలు దేవీ దేవతలు అంటున్నాడు. దేవీలంటే సరస్వతి వగేరా, లక్ష్మి వాళ్ళు, కనకదుర్గ వగేరా. దేవతలంటే వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, వీళ్ళు ప్రత్యక్షం అవుతారంటున్నారు బాబా. అప్పుడు భక్తులు ఏం చేస్తారంటే, ఎస్ గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జ్యోతి.
భగవంతుడు ఒక జ్యోతి స్వరూపం అంటే జ్యోతి సాక్షాత్కారం అవుద్ది. ఆ పక్కనే అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి స్పెషల్ డీటీస్ వాళ్ళు కూడా సాక్షాత్కారం అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎస్ గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జ్యోతి, భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు. ఎస్ హీఈజ్ మై స్పెషల్ డీటీ, ఈ వీళ్ళు నా ఇష్ట దేవత అని అనుభవం అయిపోతుంది అంటున్నారు బాబా. చూడండి, ఒక గుళ్ళో ఒక శివాలయం ఉందనుకోండి, శివాలయం పక్కనే విఘ్నేశ్వరుడు ఉంటుంది ఏమండి, తర్వాత చిన్న ఆంజనేయులది కూడా ఉంటుంది. ఒక్కో క్షేత్రంలో ఒక గుడి ప్రాంగణంలో కూడా ఇన్ని ఉంటాయి. అక్కడ వాళ్ళకి భేదం ఉండదు. దేవతలని, దేవుడని, దేవుడు ఒక్కడని, దేవతలని భేదం లేకుండా వాళ్ళు అందరు సమానం భావంతో చేస్తారు. నేను ఎక్కడో కానీ చూశానండి. ఎక్కడంటే చిత్తూరు ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉంటుంది, అది ఆ గుడి గుర్తు సరిపోదు, అక్కడ కూడా ఇలాగే కలిసి ఉంటారు. అదే చెప్తున్నారు బాబా, ఎలాంగ్ విత్ బాబాతో పాటు స్పెషల్ డీటీస్ ఆర్ రివీల్డ్, అంతిమంలో రివీల్ అవుతారు. వాళ్ళు ఎవరు స్పెషల్ డీటీస్? ఒకే బలము, ఒకే నమ్మకం. భగవంతుడు మహావాక్యాలు చెప్పాడు దాది శరీరంలో వచ్చి, సత్యం. ఆ నమ్మకం ఆ వాక్యం మీద ఉంటుంది. వాక్యం మీద నమ్మకం అయితే ఎప్పుడైతే ఉందో భగవంతుడి మీద నమ్మకం ఉన్నట్టే. వైద్యం మీద నమ్మకం ఎప్పుడైతే కలిగిందో, ఆ వైద్యానికి వెళ్ళాలి అని ఎప్పుడైతే నమ్మకం కలిగిందో డాక్టర్ మీద నమ్మకం కలిగినట్టే. అలాగా తయారవ్వండి మీరు కూడా. ఇప్పుడు అంతిమ సమయం కాబట్టి అనేక రకాల సంస్కారాలు బయటికి వచ్చేసి ఎక్స్పోజ్ అయిపోతాయి. కల్లో కూడా ఊహించింది జరుగుతుంది అంటాడు బాబా. కానీ ఇప్పుడు మనకేంటంటే ఎవరు అవగుణాలు చూడకూడదు. మనము డ్రామాలో ఫిక్స్ అయింది కాబట్టి ఇది అందరి పాత్రలో నడుస్తున్నాయి. నడిచి 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 అంతమైపోతాయి. మనం కాంట్రవర్సీ సబ్జెక్ట్కి వెళ్ళకూడదు. వాదింపులు, ఇలా జరిగింది ఏంటి, అలా జరిగింది ఏంటి, వాళ్ళు ఎలాగన్నారేంటి, వీళ్ళు ఎలాగన్నారేంటి, ఇవన్నీ మనం రుజువు చేసుకోవాల్సిన పని లేదు. రుజువు చేసుకోవాల్సిన పని కూడా అంతకంటే లేదు. చేసుకోవాల్సిన కూడా పని కూడా లేదు. రుజువు చేసి కూడా పైన ఉన్నాడు అతను. నీవు మాత్రం ఒకే బలము, ఒకే నమ్మకం, అదే ఉండాలి. అప్పుడు నిన్ను బాబా ఏమంటున్నారంటే, నాతో పాటు నిన్ను కూడా విశ్వ సమ్మేళనమైన వేదిక మీద ప్రత్యక్షం చేస్తాను నా పిల్లల వేళ్ళు. భగవంతుడు ఒక్కడే అని నిర్ణయం అయిపోద్ది. నేను నిన్న ఒక వీరబ్రహ్మ దాంట్లో ఒక ఆయన చెప్తున్నారు మంచి మంచి పాయింట్స్ అన్నీ. అందులో ఏముంది చేసిందండి, 6 మతాలు కూడా అంటే ఒక 3 సంవత్సరాల్లో 6 మతాలు కలిసిపోతాయటండి. ఆ కలిసి లోపల అనేక రకాల ఘర్షణలు వస్తాయి. ఒకళ్ళు అలాగంటారు, ఒకళ్ళు ఇలాగంటారు, ఒకరు నా దేవుడు అంటారు, ఒకరు నీ దేవుడు అంటారు, ఇలా రకరకాలుగా అంటారు. కానీ అసలైన దేవుడికి లేదు ఈ భేదాలు. పిల్లలకు వచ్చేసింది భేదాలు. ఒక తండ్రి బిడ్డలో అందరూ కొట్టుకున్నట్టుగా. అంచేత ఇక్కడ బాబా మంచి పాయింట్స్ ఏం చెప్తున్నారు అంటే, డ్రామాలు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ప్రతి సెకండు ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుంది. ఫస్ట్ సినిమా ఏదైతే వచ్చిందో ఆ హాల్లో ఆ సినిమా ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు సెకండ్ షో కూడా అది రివైండ్ రవి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుతుంది. ఇది అంతే. ప్రతి 5,000 సంవత్సరాలకి ఒక్కసారి ఉన్నది ఉన్నట్లు ఎవరు మార్చకుండా, మార్చలేరు, మార్చబడదు, మార్చరు కూడా, పునరావృతం అవుతుంది. ఆ నిశ్చయం, డ్రామా మీద నిశ్చయం ఉండాలి, భగవంతుడి మీద నిశ్చయం ఉండాలి, మన మీద మనకు నిశ్చయం ఉండాలి. అప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఒక శ్రేష్ఠ దేవతగా తయారు చేస్తుంది, ప్రశంసిస్తుంది. మీరు తయారైపోతారు, భగవంతుడు తయారు చేసేస్తాడు అలాగా. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అడ్వాన్స్ పార్టీ గురించి చెప్పారు బాబా. ఇంకేం చెప్పారు? నోట్ చేసుకున్నారు కదా డేట్లు, చూసుకోవాలి మీరు. ఒక్కొక్కసారి మయాన్ని నేను మానేసాను అనుకోని చెప్పడం 1-2 రోజులు ఏదైనా పని మీద, అప్పుడు మీరు ఈ పాత రివిజన్ చేసుకుంటుండాలి. లేకపోతే మీకు ఏమైపోతుందంటే వినేవాళ్ళు మీరు అయిపోతారు, వినిపించే వాళ్ళుగా నేను అయిపోతాను. ఇంక దీనికి ఎండింగ్ ఉండదు. గవర్నమెంట్ కోర్సుకైనా ఎండింగ్ ఉందేమో, మన కోర్సుకి ఎండింగ్ ఉండదు.
రెండో పాయింట్ ఏంటంటే బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా ఇంకొక బ్రాహ్మణులకి దానం ఇవ్వకూడదు, కానీ సహయోగం చేయొచ్చు. సహయోగం అంటే ఏంటి? ఈ దృష్టి భగవంతుని తీసుకుందాం అని సహయోగం చేయించాలి. భగవంతుడి దగ్గర చెప్పుకో నువ్వు కష్టం. ఆయన పాపం లేనివాడు పరమాత్ముడు ఒక్కడే. ఆయన చెప్పుకో నీ పాపాలు భస్మం అవుతాయి అని మనకు చెప్పనివ్వకుండా ఆయన దగ్గర చెప్పుకో. అలా కూర్చో మౌనంగా. నువ్వు ఏ సంకల్పం చేసావో సెకండ్లో వెళ్ళిపోద్ది. పరమాత్మ శివుడు ఒక వాణిలో చెప్పాడు, మీకు ఇక్కడ స్థూల టీవీలు ఉన్నాయి, ఎక్కడదో దృశ్యం కనపడుతుంది మీకు. నాకు ఒకే ఒక్క సెకండ్లో నా దివ్య దృష్టికి మొత్తం ప్రపంచంలో ఏ విభాగంలో ఏం జరుగుతుందో ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది నా దగ్గరికి అన్నారు బాబా, ఆయన దగ్గరికంట. మరి అటువంటి వాక్యాలు ఉన్నాయి, భగవంతుడి వాక్యాలు. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత్యంలో మనం భగవంతుడితో సాక్షాత్కారం అవ్వాలంటే మనం కూడా ఒకే బలము, ఒకే నమ్మకం. మనల్ని ఎవ్వరు విడదీయటానికి వచ్చినా కూడా బాబా ఏమంటాడు, నా ప్రేమలో లీనమై ఉంటే విడదీయటానికి వచ్చిన వాళ్ళు వేరైపోతారు, తొలగిపోతారు, దూరం నుంచి మూర్ఛితం అయిపోతారు, ఇంక మీ దగ్గర రాలేరు కూడా, భయపడతారు, అంత స్టేజ్ ఉంటుందని చెప్పారు బాబా. ఎప్పుడు మనకి ఒకే బలము. నాకు శివబాబా ఉన్నారు, దట్స్ ఆల్ అంతే. జ్యోతి స్వరూపుడు ఉన్నాడు, దట్స్ ఆల్. పరంధామ నివాసి ఉన్నాడు, దట్స్ ఆల్. వన్ గాడ్ ఉన్నాడు, దట్స్ ఆల్. నాకు ఇంకేం అవసరం లేదు. అలాగని చెప్పి మనం ఇతరులను గర్వంతో ఉండకూడదు. నష వేరు, గర్వం వేరు. ఆనందం వేరు, అనుభూతి, ఆనందం ఇవన్నీ ఒక కేటగిరీలోకి వస్తాయి. అహంకారము వేరే కేటగిరీలోకి వెళ్తుంది. అహంకారం ఉండకూడదు, వినయంగా ఉండాలి. సంతోషం వదలకూడదు. మనల్ని ఎవరైనా తిట్టినా కూడా సంతోషం వదలకూడదు అన్నారు బాబా. ప్రకృతి విజృంభించి నీకు నష్టం తీసుకొస్తున్నా కూడా సంతోషం వదలకూడదు అన్నాడు. ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువు అయినా, ఏ వైభవం అయినా, ఏదైనా పరిస్థితి నిన్ను కష్టపెడుతుంటే నువ్వు సంతోషంగా ఉండు, ఆటోమేటిక్గా అవన్నీ తొలగిపోతాయి అన్నాడు. సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే సర్వశక్తివంతుడు మనకు తోడున్నాడు అన్నప్పుడు సంతోషం వస్తుంది. సంకల్పంలో ఉండాలి, మాటలో ఉండాలి, కర్మలో ఉండాలి. అది అలవాటు చేసుకోవాలి. ఒక రోజులో వచ్చేది అది. అలవాటు చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ శివ బాబా. మంచి చక్కటి పాయింట్స్ తెప్పిస్తున్నావు, అందరినీ సివిలైజ్ చేస్తున్నావు, డేట్లతో కూడా చెప్పి. మీరు అవ్యక్తవాణిలో ఇవన్నీ ఉంటాయి, చక్కగా చదువుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, అనంత విశ్వం దరుపుని, సర్వాత్మల దరుపుని, జీవరాశుల దరుపుని, ప్రకృతి దరుపుని, మీకు శతకోటి లెక్కలేని, శతకోటి ఏంటి, ఈ లోకంలో లెక్కలేని అంకెలు కూడా లేవు లెక్కెట్టడానికి, అన్ని అభినందనలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.